చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సాయి గారు. రాజకీయంలోకి మీరు రావాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? నేను మొదట ప్రజా జీవితానికి ఉన్నాను, ప్రజా జీవితంలోనే ఉండినాను. నేను 28 సంవత్సరాల దీంట్లో కూడా అది కూడా ప్రజా జీవితమే. తర్వాత ఏమైందంటే 28 సంవత్సరాల తర్వాత ఒకసారి యువతరాన్ని ఒకసారి అనలైజ్ చేశాను. ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, ఎంతోమంది ఎంబీఏలు వస్తున్నారు, కానీ వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది అన్నది, దీన్ని విస్తృత స్థాయిలో మార్చాలంటే ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్కి వెళదామన్నది నాదొక సంకల్పం ఉండింది. రైట్. అందుకని ఇక్కడ NIRD అనే ఒక సంస్థలో నేను అప్లై చేశాను. చేసి 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరు పోలీస్ ఉద్యోగం చేస్తున్నారు, మీకు గ్రామీణాభివృద్ధి ఏం తెలుసు అన్నారు. కాబట్టి గ్రామీణాభివృద్ధి గురించి నాకు తెలిసిన విషయాలు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. అయినా కూడా మళ్ళీ ఈ పోలీసు అని మళ్ళీ అన్నారు. కాబట్టి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి ఈ యూనిఫామ్ అడ్డొస్తుంది, కాబట్టి యూనిఫామ్ని పక్కన పెడదాం అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకున్నాను. చేసి మనం వెళదాం ప్రజల్లోకి, ప్రజా సమస్యలు తెలుసుకుందాం, ఆ తర్వాత ఈ ప్రజా సమస్యలను మనం పరిష్కరించడానికి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో 2018 ఏప్రిల్ నెలలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అవగాహన అన్నది చాలా ముఖ్యం మనం ఏదైనా చేయడానికి. కాబట్టి ఒక్కసారి మన 13 జిల్లాల్లో తిరిగి అవగాహన పెంచుకుందామన్న ఉద్దేశంతో మొదలుపెట్టి 13 జిల్లాలు తిరిగాను. అందరితో కలిశాను, రైతులతో కలిశాను, విద్యార్థులతో కలిశాను, డ్వాక్రా గ్రూపులతో కలిశాను. అంటే టచ్ చేయని సెక్టర్ అంటూ ఏది లేదనమాట. అదంతా చేసి చివరిగా తిరుపతిలో నా 8 నెలల ఈ అవగాహన నా యాత్ర అనుకోవచ్చు, లేకుంటే అవగాహన ఇది పూర్తి అయిన తర్వాత నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, ఒక మార్పు విస్తృత స్థాయిలో తీసుకురావాలంటే అది కేవలం రాజకీయాల్లో మాత్రమే సాధ్యం అన్నది. ఎందుకంటే ఏ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారో, ఈ పొలిటికల్ పవర్ అన్నది ఏదైతే ఉంటుందో అది మనం తెచ్చినప్పుడు అనేక మార్పులు మనం తీసుకురావచ్చని ఆయన పుస్తకాలు చదివినప్పుడు కూడా తెలిసిందని. కాబట్టి నేను ఆ రోజు నిర్ణయించాను, మనం విస్తృత స్థాయిలో మార్పులు తీసుకురావడానికి మనం రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్నది ఆ రోజు తిరుపతిలో నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రజాసేవ నుంచి మళ్ళీ ఇంకొక ప్రజాసేవలోకి వచ్చే నిర్ణయం ఆ రోజు తీసుకోవడం జరిగింది. అక్కడ కర్ర పుచ్చుకుంటే పని జరుగుతుంది, ఇక్కడ కర్రతో వెంట పడుతుంటాడు. ఎలాగా దాన్ని అంటే ఏమవుతుందంటే అది మన సంకల్పం మీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటాను. అంటే సేవ చేయాలన్న భావన మనలో ఉన్నప్పుడు అక్కడ కర్ర ఉన్నా కూడా ఆ కర్ర ఉపయోగించాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు. ఈ నాలుకను ఉపయోగించి, ఈ కంఠాన్ని ఉపయోగించి అక్కడ ఉన్న సేవను నేను చేయగలిగాను. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ కర్ర ఉండదు మన దగ్గర, అయినా కూడా మళ్ళా ఈ గళం ద్వారానే ప్రజలను కన్విన్స్ చేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిద్దామన్నది ఒక అనుకున్నాను, నేను నిర్ణయం తీసుకున్నాను. రైట్. ఒక పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఒక హై రెస్పెక్ట్ రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మీద పడి తోసేసుకునేటువంటి గ్రూపుల మధ్యన తిరగాల్సి వస్తుంది. ఇంకోటి ఆ రెస్పెక్ట్ అనేటువంటిది బాగా అభిమానించేటువంటి వాళ్ళ నుండి వస్తుంది, కానీ జనంలోకి వెళ్ళినప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది అతి పరిమితంగా ఉంటుంది. తేడా ఏమనిపించింది మీకు? నాకేంటంటే, మనకు కుర్చీ వల్ల వచ్చే హోదా ఒకటి, మన వ్యక్తిగతంగా వచ్చే హోదా ఒకటి. రేపు పోలీస్ ఆఫీసర్గా నేను ఉన్నా కూడా ఆ పోలీసుగా ఉన్నంత మాత్రాన మనకు సమాజంలో ఆదరణ దొరుకుతుందన్నది ఎక్కడ ఇది లేదు. మనం వర్తిస్తాం, ఆ కుర్చీని మనం ఏ విధంగా ప్రజల కోసం ఉపయోగపడతాం, ఇది మనం కనుక ఆలోచించుకోగలిగితే అక్కడ ఏదైతే ఆ రెస్పెక్ట్ ఉంటుందో. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, అథారిటీకి పవర్కి చాలా తేడా ఉంటుంది. కుర్చీ వల్ల మనకు వచ్చేది అథారిటీ, మన వ్యక్తిగతంగా వచ్చేది మనకు పవర్. గాంధీ గారికి ఏం కుర్చీ లేదు, కానీ హీ వాజ్ ఎ వెరీ పవర్ఫుల్ మ్యాన్. కాబట్టి ఆయన కుర్చీని నమ్ముకోలేదు, ఎప్పుడు తనలో ఉన్న శక్తిని నమ్ముకున్నారు. కాబట్టి ఆయన రచనలు చదివాను కాబట్టి ఈవెన్ అక్కడ ఉన్నప్పుడు కూడా నీ కుర్చీ వల్ల నువ్వు ఎప్పుడు ఆధారపడకు, నీ పర్సనల్ కాంట్రిబ్యూషన్ వల్ల నువ్వు ప్రజల్లో మార్పు